గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ ఇందులో ఏంటంటే ఆ అమ్మాయి అంతర్మతనం చెప్పాలనేది ఉద్దేశం. మరీచికం అంటే ఇది నేను చిన్నప్పుడు ఆమని పాడవే అందులో సుఖాలతో పికాలతో ధ్వనించిన మరీచిక అని వస్తుంది. నేను చిన్నప్పుడే నాన్నగారిని భలే ఉంది సౌండింగ్ అంటే ఏంటి మారీచి కూడా అట్లాంటిది రాక్షసులు ఎక్కువ ఆలోచించుకో. మరీచిక అంటే ఎండమావే అని అర్థం. ఓహో మిరాజ్ ఓకే నైస్ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. సో అది అది తెలుగు కాదు కదా సాంస్క్రిట్ కదా సాంస్క్రిట్ ఓకే రైట్. సో మరీచిక సంబంధం ఇప్పుడున్న రిలేషన్షిప్ ఎలా ఉందంటే అదే మిరాజ్ లా ఉంది ఉందా లేదా అన్నట్టు. సందిగ్ధం ఇస్ కన్ఫ్యూజన్ సందిగ్ధం సత్ సాన్నిహిత్యం. ఈ నిజంగా ఉన్న ఈ సన్నిహిత్యం ఇది కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్. మస్తిష్కం అంటే బుర్ర భ్రమణం భ్రమరం ఎలా ఉంటుంది బుజ్జ్ అని బుర్రలో తిరుగుతుంటే ఎట్లా ఉంటుంది అలా ఉంది తిప్పేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి ద్విపథం నా బాటలు రెండుగా ఉన్నాయి. ద్విముఖం అంతర్ముఖం బహిర్ముఖం త్వం చింతం యువర్ థాట్. ఇందులో అలా మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్ లో. ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క స్టోరీ. నైట్ 2ంటికి సడన్ గా థాట్ వచ్చి రాసి కూర్చొని రాహుల్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాడు. సారీ ఈ టైంలో దొబ్బుతున్నాను. పర్లేదు వర్క్ కదా చెప్పు అని. సో అట్లా నైట్ 2 o'clockకి పొద్దున 5 o'clockకి లేదా ఎనీ టైమింగ్ అంటే చూడలేదు. ఇంట్రెస్టింగ్ థాట్ వస్తే ఇమీడియట్ గా రాయడం జరిగి అట్లా మంచి పడ్డాయి అనమాట. అందులో అదేంటిది లాస్ట్ నీదే కథలో సమాధైన సహనం సమాధానం అడిగే సదా కథనమయే మదన యదన కథనమే. అదే ఇట్లాంటివి పడే. సదా అంటే ఎప్పుడు సదా కథనము అంటే ఆ యుద్ధం కథన రంగం అంటారు కదా. సదా కథనమయ్యే యదన మదన చర్నింగ్ మదన కథనమే. సో అలాంటి స్క్రీన్ ప్లే నడుస్తుంది అన్నది పాయింట్ లోపల చాలా ఉంది. అయితే అదే విద్యుల్లు ధునిగా విస్ఫోటనముగా ఆవిష్కరించాలి వెలుగుల శకమే అని. సో బిడియం కూలే భయమే పేలే బెరుకే రాలే అడుగెయ్యాలే అన్న పాయింట్లో నెక్స్ట్ ఏంటిది ఆ లైన్ దాని ఫినిషింగ్ ఇవ్వాలి కదా. అది పెద్ద లైన్ ఎక్కడ ఆగుతుందో చూసిన తానా ఇంత పెద్ద ఫ్రేజ్ ఎవరైనా పెడతారా అండి హేషామ్ గారు? మరి అన్యాయం కావద్దు. ఇప్పుడు దీన్ని ఎలా కుదించాలి? సో ఒక్క నిమిషం చూసే చెప్తాను. అంత పెద్ద లైన్ కాబట్టి తప్పులేదు. తరముల చీకటి చెప్తాను. తరముల తిమిరం తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్నదా అని. అరుణోదయం అంటే ఉదయం, తరుణోదయం అవుతున్నదా ఒక అమ్మాయికి ఉదయం వస్తుంది కదా అని. షీఈస్ రైజింగ్ అప్ అని చెప్పడం. సో ఇంత పెద్ద లైన్ అండి. తరముల తిమిరం తెరలే తొలి కిరణం తొలగించి తరుణోదయం అవుతున్నదా ఈ లోకం. ఇంకా అవ్వలేదు, ఇంకా అక్కడ ఉంది. సో అక్కడి నుంచి అలా ఇలాంటి ఎక్స్ప్రెషన్ల ముందు రాయించుకోవాలండి. రాయడానికి మేము రెడీ, రాయించుకోవడానికి ఒక డైరెక్టర్ ఉండాలి కదా అన్నది పాయింట్. సో ఇలా రాయడానికి నాకు చాలా స్కోప్ ఇచ్చాడు. అంటే కొత్త థాట్లు చెప్పి పర్లేదు అని. ఇంకోటి ఏంటిది అబ్స్ట్రాక్ట్గా ఉండాలి, విజువల్లీ ఇంట్రెస్టింగ్. ఓ హోరు గాలి ఇది కాదు లాలి ఆ చంటి పాపను చుట్టుముట్టి నింగికెత్తి గిరవాటేస్తావు అని. సో ఇట్లాంటివి ఇది ఒక కథలా ఉండాలి, ఒక అబ్స్ట్రాక్ట్ థాట్లా ఉండాలి. సో ఇట్లాంటివి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా రాయించుకున్నాడు. థ్యాంక్స్ టు రాహుల్ ఫర్ దిస్ అండ్ గ్రేట్ సపోర్టివ్ టీమ్. మనోడిది హేషామ్ గారు, ప్రశాంత్ విహారీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు. నైస్. ఏమన్నా బుక్స్ ఏమన్నా ఐ మీన్ ఎప్పుడైనా ఆథర్ గా ఏమన్నా చూస్తామన్నా? అవునండి, ఒకళ్ళు అడిగారు కూడా. సో కడలి సత్యనారాయణ రైటర్, సో తను పబ్లికేషన్స్ ఒకటి ఉన్నాయి స్టార్ట్ చేసినారు. సో దానికి ఒకటి నేను మోస్ట్లీ రాస్తాను అనమాట. సో అలా అదొకటి ఉంది. అదొక కవితా సంపుటి గేయ రచన. బేసికల్లీ ఇప్పుడు కడలి గారి గురించి వచ్చింది కాబట్టి జస్ట్ ఒకే క్వశ్చన్. అప్పుడు ఆమెని ఒకప్పుడు ఐ మీన్ ఆ బుక్స్ చదివినప్పుడు ఆమెని ఏం అవుతారు అని చెప్పి అలా ట్రెండ్ అవుతూ ఉండేది. ఎప్పుడైతే ఆమె వచ్చి కొన్ని షేర్ చేసుకుంటుందో కొంతమంది డీకోడ్ చేయడం, లేకపోతే వాళ్ళ డైజెస్ట్ చేసుకోవడం వాళ్ళకి అర్థం కాకో, లేకపోతే ఆవిడ పర్సనాలిటీ అర్థం కాకో కొన్ని ట్రోల్స్ చేయడం కూడా మనం చూసాం. గట్టిగా చేశారండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్మయ్యక్క ఉన్నారు, కడలి ఉన్నారు, వీళ్ళందరూ ప్రో ఫెమినిజం అండ్ ప్రాపర్ ఫెమినిస్టులు. అంటే సమాన హక్కుల కోసం పోరాడడంలో తప్పే లేదు. అది సమానత్వం ఇంకా రాలేదు, రావాలి. పురుషాధిక ప్రపంచంలో సమానత్వం చాలా ముఖ్యం అని నేను నమ్ముతాను. ఐఎమ్
ప్రాపర్ ఫెమినిస్ట్. సో ఇలాంటప్పుడు ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఉండడం తప్పని ట్రోల్ చేస్తే ఎలాగా? మన వాళ్ళకి కూడా ఉండాలండి. దీన్ని పెడితే దాన్ని అవహేళన చేయడం, వెక్కిరించడం, లేఖిగా మాట్లాడడం, జోకులు వేయడం, వాటి మీద మరి ఏ టాపిక్ మీద మీరు సీరియస్గా ఉంటారంటే తెలియదు. ఐ థింక్ ఇది సోషల్ మీడియాని బాధ్యతారహితంగా వాడుకుంటే వచ్చే పర్యవసానం అని నేను ఫీల్ అవుతాను. ఇంకొక దరిద్రం ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు అంతకు ముందు వీళ్ళే నెత్తి మీద పెట్టుకుంటారు, వీళ్ళ ఆర్ట్ ఫామ్ ని ఎంకరేజ్ చేసి చాలా అదే రకరకాలుగా ఒక్కొక్కడు కవిత్వాలు రాస్తారు వీళ్ళ మీద, కడల్ గారి మీద, చిన్మయ్య గారి మీద, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఆర్ట్ ఫామ్ ని వాళ్ళ కష్టాన్ని అంతా మర్చిపోతారు. అదే ఇది శ్రీశ్రీ గారిది చిన్నది ఒకటి ఉంటుంది, అని ఒక ఇది, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు క్రక్కుకుంటూ నేలకి నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అంతే, ఇంతే మన జనాలు. మనవాళ్ళని మనమే ఎత్తారు, వాళ్ళే పడేస్తారు అక్కడి నుంచి. అదే అండి, అందుకే ఇవేవి పట్టించుకోకుండా మనకు అనిపించింది, మనకు నచ్చింది చేసుకుంటూ పోవడానికే ఈ జీవితం చాలదు. ఇంకా వాళ్ళు వీళ్ళు అన్నారు, ఈ మాట అన్నారు, సొసైటీ అంటూనే ఉంటుంది. సొసైటీ అంటే ఎవరో కాదు, నువ్వు సొసైటీయే, సమూహం సొసైటీయే. సో నీతో ఆ సొసైటీని ఆపేసుకుంటే నువ్వు అట్లీస్ట్ సేన్గా బతకగలవని నేను నమ్ముతాను. సో ఫైనల్లీ ఈ టాపిక్ ఒకటి మర్చిపోయాము, జస్ట్ డబ్బుడ్ వర్షన్స్ కి రాస్తున్నప్పుడు డబ్బుడ్ అని అనకూడదు. ఇప్పుడు యానిమల్ సినిమా డబ్బుడ్ అని మేము ఎవడో అనుకోం. అదే ఈవెన్ కూలీకి అంటే రజనీకాంత్ గారిని మనం ఓన్ చేసుకున్నది తమిళనాడులో అంతే, ఇక్కడ అంతే. డబ్బుడ్ సినిమా కాదు బేసికలీ. మహావతార్ అది ఐ మీన్ ప్రతి మాట ప్రతి పాట ఎంత డీప్ గా ఉందంటే, అసలు ఏ డివోషన్ ఈ కైండ్ ఆఫ్ చిన్నది ఉంటది కదా గుడికి, ఏ రోజు గుడికి వెళ్ళినోడు కూడా ఆ రోజు కొంచెం వెంటుకలు నెక్కపొడుచుకుంటాయి, ఆ ఎక్స్పీరియన్స్ చేయనోడు కూడా అంత భలే అనిపించింది అసలు. సో ఇలా రాసినప్పుడు మీకు ఐ మీన్ ఒక సినిమా ఆల్రెడీ ఆయన మైండ్ లో ఒకటి రన్ అవుతుంది, దాన్ని మ్యాచ్ చేస్తూ మనకి ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా రాయాలి, దాన్ని తర్జుమా చేయడం అంటారు. సో ఇది బాగుంటుందా మీకు, లేదు మీ ఓన్ ఐడియాలజీని ప్రజల మీద రాస్తున్నప్పుడు ఇది బాగుంటుందా ప్రజలకు? ఇప్పుడు నేను ఇది రాసింది స్ట్రైట్ రాసినప్పుడు ఒకటే పెయిన్, అది రాసిన ఒకటే పెయిన్, ఇంకా అది ఎక్స్ట్రా పెయిన్. ఇంకో లిమిటేషన్స్ ఉన్నాయి నాకు. ఇప్పటిదాకా ఎవరో సృష్టించిన దాన్ని మనం ఇంకొంచెం దానికి ప్రతి సృష్టి చేస్తున్నాము, ఇంకొంచెం బెటర్ చేస్తున్నాం దాన్ని కదా. అప్పుడు ఇదే ఇంకా ఎక్కువ టఫ్ అనేది నా దృష్టిలో. అది స్ట్రైట్ సాంగ్స్ ఎలాగో కొంత ఈజీ అనే చెప్పాలి కంపారిటివ్లీ నాకు దానికన్నా కూడా అని. అండ్ అదే మహావతార్ అది రాసినప్పుడు చంద్రబోస్ గారు అయితే, నేను ఎక్కడో ఉన్నాను, ఫోన్ పక్కన పెట్టి 7 మిస్డ్ కాల్స్ ఉండే. నాకు అసలు అయ్యో ఏమైంది, ఫోన్ చేస్తే 10 నిమిషాలు మాట్లాడారు. అసలు ఎంత మెచ్చుకున్నారంటే, అసలు ఇది నాన్నగారని నీ ద్వారా వచ్చి పలికారు అనుకో, నాన్నగారు నా ద్వారా నేను ఆశీర్వదిస్తున్నారు అనుకో అన్న పాయింట్లో చెప్పి, అసలు ఆయన చాలా సహృదయులు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్థాయికి నన్ను పొగడ్డం అనేది అసలు పాయింటే కాదు. బట్ స్టిల్ ఎంత ఎంకరేజింగ్గా, అంటే ఒకళ్ళు రాస్తున్నారు అన్నప్పుడు దాని గురించి ఎవరో తెలుసుకొని కాల్ చేసి మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. సో సరదా కృతజ్ఞుడిని ఈ అభిమానానికి. సందీప్ రెడ్డి గారిది స్పిరిట్ ఏమన్నా ట్రావెల్ అవుతున్నారండి మళ్ళీ ఏమన్నా? స్పిరిటా ఏమో అండి, ప్రస్తుతానికి అయితే లేదు. అట్లాంటివి లేదు. స్పిరిట్ గురించి అప్పుడు యానిమల్ జరుగుతున్నప్పుడే డిస్కషన్ జరిగాయి, కానీ ఇంకా అంతకు మించి ఇంకేం లేదు.